హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏదైతే అన్బ్రాండెడ్ డీవీఆర్స్ సీసీటీవీకి సంబంధించి XMEY డీవీఆర్కి సంబంధించి ఏ విధంగా మొబైల్ కనెక్ట్ చేసుకోవాలో, ఏ విధంగా ఆన్లైన్ చేయాలో డీవీఆర్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మీ యొక్క డీవీఆర్ యొక్క లాగిన్ పాస్వర్డ్, యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్తో డివైస్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలో పైన థర్డ్ వన్ వచ్చి సిస్టమ్ అనే ఇది చూపిస్తుంది. సిస్టమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కనుక మీకు అక్కడ నెట్వర్క్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే లోపల సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నెట్వర్క్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది కదా, DHCP ఎనేబుల్ అని చెప్పి టిక్ పెట్టి, DHCP ఎనేబుల్లో కంపల్సరీ ఉండాలన్నమాట. డిజేబుల్లో ఉంటే ఆన్లైన్ అవ్వదు. కంపల్సరీ అది ఎనేబుల్ చేసుకోండి. టిక్ మార్క్ చేసి ఎనేబుల్ చేసిన తర్వాత DVR ఆన్లైన్ అయిందా లేదో తెలుసుకోవడానికి మనం కింద నెట్ టెస్ట్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా గ్రీన్ కలర్లో ఓకే గేట్వే నెట్వర్క్ DNS ఓకే అని వస్తుంది. అలా గ్రీన్ కలర్లో వస్తే ఆన్లైన్ అయినట్టే. సమ్ టైమ్స్ ఎర్రర్ అని వస్తుంది రెడ్ కలర్లో. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే DHCP డిజేబుల్ చేసి ఎనేబుల్ చేయడం. అదర్వైజ్ అప్పుడు కూడా అవ్వకపోతే ఒకసారి రీబూట్ చేయండి డీవీఆర్ని. ఆన్లైన్ అయింది కాబట్టి నేను బ్యాక్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ఫో అనే సింబల్ మీద క్లిక్ చేస్తే వెర్షన్ అని ఉంటుంది ఆప్షన్. ఆ వెర్షన్ మీద క్లిక్ చేసి నెట్ స్టేటస్ చూడండి, కనెక్టెడ్ అని ఉందో లేదో. ఆన్లైన్ అయితే తప్పనిసరిగా కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నా DVR ఆన్లైన్ అయింది కాబట్టి కనెక్టెడ్ అని చూపిస్తుంది కాబట్టి నేను ఓకే బ్యాక్కి వెళ్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది చాలా ఈజీ ఆప్షన్. రైట్ క్లిక్ చేసి మెయిన్ మెనూ కింద ఉన్నటువంటి స్టార్టప్ విజార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటిన్యూగా నెక్స్ట్ కొడితే మీకు సీరియల్ నెంబర్ అలాగే మొబైల్ యాప్ 2 QR కోడ్స్ వస్తాయి. ఆ QR కోడ్స్ వచ్చిన తర్వాత యాప్ యొక్క QR కోడ్ స్కాన్ చేసినట్లయితే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. అదర్వైజ్ XMEY లేదంటే XMEY Pro అనే యాప్ డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ అయితే పైన రైట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంటుంది, యాడ్ డివైస్కి వస్తుంది. దాని మీద క్లిక్ చేసి NVR వైరెడ్ కెమెరా ఏదైతే అది యాడ్ చేయడానికి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా సీరియల్ నెంబర్ IP 2 ఆప్షన్స్ వస్తాయి. సీరియల్ నెంబర్ ఆప్షన్ దగ్గర డివైస్ నేమ్ దగ్గర మీ యొక్క డివైస్ నేమ్ ఇవ్వండి. కింద ఉన్నటువంటి సెకండ్ వన్ సీరియల్ నెంబర్ ఆప్షన్ పక్కన ఉన్న స్కాన్ కోడ్ బాక్స్ ఉంది కదా, ఓపెన్ చేసి మీ DVRలో ఉన్న సీరియల్ నెంబర్ QR కోడ్ని స్కాన్ చేసినట్లయితే మీ యొక్క క్లౌడ్ ID సీరియల్ నెంబర్ అక్కడ వస్తుంది. స్కాన్ చేసుకుని అది క్లౌడ్ ID ఆన్లైన్ అవ్వడానికి మాట. దాని కింద మీ DVR యొక్క లాగిన్ డీటెయిల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 ఇవ్వండి. ఇచ్చి ఓకే చేస్తే డివైస్ యాడ్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మీకు ప్లే సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ప్లే అవుతుంది. ఆన్లైన్లో ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుతుంది. ఎన్ని కెమెరాస్ అయితే అన్ని బాక్సెస్ వచ్చి కెమెరా డబుల్ క్లిక్ చేస్తే సింగిల్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కింద సెకండ్ రోలో చివరిన HD అని ఉంది కదా, అలా HDలో ఉంటే చాలా క్లియర్గా కనబడుతుంది వీడియో. SDలో ఉంటే క్లియర్గా కనబడదు. అందుకని మీరు అది కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందులో పైన థర్డ్ ఆప్షన్ చూడండి, రికార్డ్ అని ఉంది. రికార్డ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. లైవ్లో ఉన్న వీడియో ఏదైతే ఉందో రికార్డ్ మీద క్లిక్ చేస్తే రికార్డ్ అవుతుంది. ఇక్కడ చిన్న బాక్స్ ఉంది చూసారు, చిన్నది రికార్డ్ చేసి చూపించాను అనమాట. అలా రికార్డ్ ప్లేబ్యాక్ కూడా చేసి చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మీరు ప్రీవియస్ ప్లేబ్యాక్ చేయాలంటే ప్లేబ్యాక్ మీద క్లిక్ చేసినట్లయితే కింద ఇలా టైము డేట్ వస్తుంది. ఆ ఎల్లో కలర్లో ఏదైతే ఉందో బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా రికార్డ్ అయిందన్నమాట. ఆ టైంని మనం లెఫ్ట్ రైట్ డ్రాగ్ చేసి ఏ టైం దగ్గర కావాలితే ఆ టైం దగ్గర ప్లేబ్యాక్ చేసి చూడొచ్చు. అలాగే ప్రీవియస్ డేట్ కావాలంటే కింద డేట్ మీద క్లిక్ చేస్తే ఇలా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఏ డేట్ కావాలితే ఆ డేట్ మీద క్లిక్ చేసి మనం ప్లేబ్యాక్ అనేది యాజ్ యూజువల్గా బ్లూ కలర్ది రికార్డింగ్ మన ఆ డేట్లో ఉన్నది ఏ టైం దగ్గర కావాలితే ఆ టైం దగ్గరికి డ్రాగ్ చేసి మనం ప్లేబ్యాక్ అనేది కంప్లీట్గా చూడొచ్చు. అలాగే మొబైల్ నుంచి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. ఆ సెట్టింగ్స్లో కూడా మీరు DVRలో లాగిన్ అవ్వలేకుండా అన్ని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.